టీవీ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మేష రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతోంది? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతిం మహాద్యుతిం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. 6వ ఇంట కేతువు, అలాగే 11వ ఇంట శని, 12వ ఇంట రాహుగ్రహ సంచారాల వల్ల ఈ యొక్క కుజగ్రహ సంబంధితమైనటువంటి రాష్ట్రాధిపతి కలిగినటువంటి ఈ యొక్క మేషరాశి వారికి ప్రథమార్థం నుంచి ద్వితీయార్థంలో కూడా అంటే 3 వారాల వరకు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణము, ఆనందకరమైనటువంటి వాతావరణము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ అదే తృతీయార్థము, అది ద్వితీయార్థం తర్వాతకు వచ్చేటువంటి అంటే 3 వారాల తర్వాతకి 4వ వారంలో వచ్చేటువంటి సందర్భాల్లో కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. చాలా మంది ఏం చేస్తారంటమ్మా, మొహమాటానికి వెళ్ళి చేసేటువంటి పనులు ఉంటాయి కొన్ని. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు షెడ్యూల్ బిజీగా ఉన్నా సరే ఎవరు అడిగారు కదా అని చెప్పి సరే అమ్మ పూజకు వస్తానని చెప్పి నేను ఆలస్యంగా వెళ్ళాను అనుకోండి, వారికి ఇబ్బంది, నాకు ఇబ్బంది. అలా మొహమాటానికి ఒప్పుకొని చేసేటువంటి పనుల వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు. అలాంటి ఇబ్బందులు ఈ యొక్క మేషరాశి వారు ఆఖరి వారంలో పడేటువంటి అవకాశం అధికంగా ఉంది. మొదటి 3 వారాలు కూడా చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటుంది. ఉదాహరణకు మనకి విద్యార్థుల విషయానికి వస్తే చదువు పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకు రానటువంటి విషయాలు, వాళ్ళకు తెలవనటువంటి విషయాలు తెలుసుకొని విద్యను అర్థించేటువంటి వాడు, ఎప్పుడు కూడా ఏదన్నా ఒకటి తెలుసుకోవాలి అనేటువంటి స్వభావకతో ఉండేటువంటి వాడు. అలాంటి పిల్లలందరికీ కూడా చాలా మంచి మంచి తెలివితేటలతో మంచి మంచి విద్య వాళ్ళకు లభిస్తుంది. కొంతమంది ఈ రాశులలో కాస్త తక్కువ శ్రద్ధతో ఉండేటువంటి వాళ్ళు, ఎక్కువ చదువుపై శ్రద్ధ చూపించని వాళ్ళు కూడా వీలైతే సరస్వతి లేష్యం అని ఉంటుంది, అది స్వీకరించడం వల్ల ఉన్నతోత్తమైనటువంటి విద్యను అభ్యసిస్తారు. బాగుంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది, పక్కన ఉన్న పనులు చేయి దూర్చకుండా అని. అలా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అనే విషయంలో వీళ్ళు అసలు సిద్ధహస్తులు. వేరే వాళ్ళ పనులలో అస్సలు ఏమి ఇంటర్ఫీర్ అవ్వరు. వీళ్ళ పనులలో ఆఖరి వారంలో వేరే వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళు అది పోనీలే, వీడు కొంచెం మంచి చెప్తున్నాడు కదా అని చెప్పి రాణిస్తే ఏమవుతుంది అంటే వీళ్ళు చేసిన పని కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో అలా ఎవరిని కూడా మీ పనులలో వేలు పెట్టకుండా చూసుకోండి. దానివల్ల ఉద్యోగస్తులందరిలో కూడా మంచి ఉత్తమమైనటువంటి సద్గతులన్నీ కూడా లభిస్తాయి. ఇక గృహిణులకు సంబంధించి, అలాగే సినీ రాజకీయ మీడియా రంగాల వారికి సంబంధించి, రాజకీయ రంగాల వారికి సంబంధించి అన్ని వారాలు కూడా బాగానే ఉంటాయి. ప్రతి వారంలో కూడా 2 రోజుల పాటు, మంగళవారం ఒకటి, ఆదివారం ఒకటి, ఈ 2 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులు కానీ, ఎవరైనా మిమ్మల్ని మీ మాట చెల్లకుండా చేసేటువంటి వ్యక్తులు కానీ ఖచ్చితంగా ఈ మంగళవారము, ఆదివారం నాడే వస్తూ ఉంటారు. కాబట్టి ఆ 2 రోజులు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు, ఇంకే ఇబ్బందులు ఉండవు. ఏవైనా సరే కోర్టు సంబంధితమైనటువంటి విషయాల్లో వెళ్ళేటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా కాస్త మంచి సమయాన్ని చూసుకొని వెళ్ళండి. కోర్టు పనులలో ఉండేటువంటి వాళ్ళందరికీ ప్రతి రాశిలో కూడా నేను ఖచ్చితంగా ఇది చెప్తుండొచ్చు. ఇవాళ క్యాబేజీ వేరు ఉంటుందండి. ఆ క్యాబేజీ వేరు పాలలో పెట్టి రాత్రంతా మరుసటి రోజు పొద్దున్నే నోట్లో పెట్టుకొని వెళ్ళండి. 90% మీ వైపుగా పనులు జరిగే అవకాశం అధికంగా ఉంటుంది. ఇవి మనం ఇప్పటి వరకు బాగుంటే జరిగేటువంటి విషయాలు. బాలేకపోతే వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటంటే, మీకు ఈ 3 వారాల్లో కలిగినటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మీపై పనిచేసేటువంటి వాళ్ళు మీపై అజమాయిషి కాస్త ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అసలు మీరేంటి, మీ పరిస్థితి ఏమిటి, మీకు అసలు సానుకూలంగా ఉందా లేదా అనేది పట్టించుకోకుండా మీపై అధికంగా ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులైతే అన్ని వారాలు బాగానే ఉంటాయి, కానీ మీ వర్కర్లు ఎవరైనా సరే చేసే పనుల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన వీరందరూ చేయడం మంచిది. ఇప్పుడు నేను చెప్పే మంత్రం పఠనం చేయడం చాలా మంచిది. శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఇవి ఈ యొక్క రాశి వాళ్ళు అన్ని వర్గాల వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటిది.
శని తిరోగమనం వల్ల ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని తిరోగమనం ప్రారంభమైంది నవంబర్ 15 నుండి మనకు 2 నెలల పాటు ఉంటుంది. అంటే జనవరి 15 వరకు, మకర సంక్రమణం వరకు కూడా ఇది ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క శని తిరోగమనము, కుంభరాశిలోకి ప్రవేశించడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని రాశుల వారు కూడా కామన్గా పాటించవలసినటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి సాధారణంగా శని బాగోలేకుంటే జరిగేటువంటి నష్టములు ఏమిటో ముందు చెబుతాను. చాలా రాశుల వారికి అర్ధాష్టమ, అష్టమ శని ప్రభావాల వల్ల చాలా రకాలైనటువంటి ఆపరేషన్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, సర్జరీలు కానీ, లేదా ఏవైనా సరే ఇనుముతో కూడినటువంటి ప్రమాదాలు కానీ, అగ్నితో కూడిన ప్రమాదాలు కానీ, అలాగే మనకి కరెంటుతో కలిగినటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాశుల వారు, ఈ ఒక్క రాశి వారే కాకుండా అన్ని రాశుల వారు కూడా పాటించవచ్చు. అదేమిటంటే మనకి శనికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా శనికి సంబంధించిన రెమెడీసే ఉంటాయి. ఈ ఒక్క శని మనల్ని కర్మఫలదాతగా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. అయితే మీ తల్లిగారిని కూర్చోబెట్టి, తల్లిగారు ముత్తైదువులైనా, గంగా భాగీరథి సమానురాలైనా పర్వాలేదు, ఆమెను కూర్చుండబెట్టి ఒక బేసన్ నిండా కూడా పుట్టమన్ను లేదా ఎర్రమన్ను పోసి దాంట్లో మీ తల్లిగారి యొక్క పాదాలు పెట్టి శుభ్రంగా మట్టి మొత్తాన్ని కూడా పాదాలకు రాసి కాళ్ళు కడిగి ఆ తర్వాతకి అమ్మగారిని పక్కకు వెళ్ళమని చెప్పి ఆ నీళ్లు మొత్తం కూడా వంపి ఆ మట్టి మొత్తాన్ని కూడా మీరు ఎండబెట్టేసి ఒక జల్లెడ తీసుకొని, మనం మెరుపు కాగితం అంటే చాలా సన్నటి మట్టిగా మనం దాన్ని జల్లెడ పట్టాలి. వాటిని ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే అందరూ పంచుకొని ఆ మట్టిని రోజు కూడా చేతిలో వేసుకొని కొంచెం అంత సంపెంగ నూనె లేదా ఆవు నెయ్యి ఇలాంటి పదార్థాలు తీసుకొని బొట్టుగా ఫస్ట్ ధరించి గంధంలాగా తర్వాతకి బొట్టు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావాలు అన్నీ కూడా పోతాయి. తల్లి పాదాల దగ్గర మట్టి పెట్టేసుకుంటే శని దోషాలు పోతాయని చిన్నప్పుడు మనం స్నానం ఆచరించేప్పుడు తల్లులందరూ కూడా వాళ్ళ పాదాలకున్న మట్టిని తీసి బొట్టుగా పెడతారు. ఎందుకంటే బాలారిష్ట, జాతకారిష్ట దోషములు ఏమున్నా పోవాలి అనేటువంటి దాని యొక్క ఉద్దేశం. అయితే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి వారికి కూడా వర్తిస్తుంది. ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఏమిటంటే గుడ్డి వారికి కానీ లేదా అనాథ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏదైనా సరే ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు వారికి భోజనాదులు పెట్టించండి. ఎందుకంటే చిన్న పిల్లవాడైనటువంటి శనిని 300 కాంతి సంవత్సరాల దూరంలో విడిచేస్తే గుడ్డివాడిగా అనాథగా 300 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. కాబట్టి గుడ్డివారికి కానీ అనాథ పిల్లలకి ఎవరైనా సహాయం చేస్తే ఆయన చాలా సంతృష్టి చెందుతాడు. ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే శనికి తైలాభిషేకము, తిల అభిషేకం చేయడం మంచిది. ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని విగ్రహాన్ని తాకరాదు. ఎందుకనేటువంటిది ఇదే మన ఛానల్లో ఇంతకు ముందే నేను శనికి సంబంధించి చెప్పిన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. జ్యేష్ఠాదేవి యొక్క శాపం ఉండడం వల్ల ఆడవాళ్ళు ఎవరు తాకినా వారి యొక్క శని ప్రభావం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఆ యొక్క శనీశ్వరుడికి మొదలు కొంచెం నూనె పోసి తర్వాతకి నువ్వులు ఎన్ని తెస్తే అన్ని వేసేసి దానిపైనుంచి మళ్ళీ నూనె పోసి అలా ధారగా జారడంతో జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషములు పోయే అవకాశం మెండుగా ఉన్నాయి. ఇవి చలికాలం కదండి, కాబట్టి ఎవరైనా సరే చలితో వణుకుతున్నటువంటి వారికి దుప్పట్లు దానం చేయడం వల్ల అపమృత్యు భయం, అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోవాల్సినటువంటిది ఏమైనా జాతకంలో ఉన్నా సరే వాటిని తప్పించేటువంటి వాడు శని. అలాగే ఏదైనా సరే ఇనుము దానం చేయాలంటే బ్రాహ్మణులకే ఇవ్వాలని ఏం లేదు. వీలైనంత వరకు ఎక్కడైనా దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ఇనుము దానం చేయండి. ఎక్కడైనా దేవాలయంలో నూనె లేకుండా దీపం పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉన్న దేవాలయాల్లో నూనె దానం చేయండి. ఇలాంటివి చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ, అష్టమ శని దోషాల నుండి అందరూ కూడా దూరం అవుతారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా పఠనం చేయవచ్చు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేచ్చరం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నీలాంజన సమాభాసం
రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు శనివారాలు పఠనం చేయండి. మనకు శని చాలీసా అని ఉంటుంది. ఆ శని చాలీసా చదవడం వల్ల కూడా కాస్త మీ జాతకరీత్యా ఏవైనా శని నీచంలో ఉంటే స్వస్థత చెందుతారు. ఇక శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ఈ మంత్రం చెబుతూ ప్రదక్షిణాలు చేయాలి. 20 ప్రదక్షిణాలు శనివారం నాడు చేయాలి. మరొకసారి చెప్తున్నాను. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. శని ప్రాణాన్ని విసిగిస్తాడు తప్ప ఎటువంటి అపాయం కలిగించడు. వీడు శనిలా దాపరించాడు, శనిగాడు అనేటువంటి మాటలు మాట్లాడడం వల్ల దోషం మనం ఇంకా మూటగట్టుకుంటాం. వీలైనంత వరకు ఈ మంత్రాలు మీకు డిస్ప్లే అయ్యేటట్టుగా కూడా ఛానల్ వాళ్ళతో మాట్లాడి నేనే స్వయంగా పంపించి మీ అందరికీ తెలిసేటట్టు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.